ఆ రాత్రి ఏదో భోజనం కానిచ్చి గదిలోకి వెళ్లి తలుపు బిడాయించుకుని పడుకున్నా ఆమె మనసంతా పెనుగాలికి ఘర్నిళ్లే మహాసముద్రంలా ఉంది. ఏనాడో ప్రేమించి తెరచాటైన చంద్రమౌళి స్మృతి పదంలో మెదులుతున్నాడు. అతన్ని తనెంత గాఢంగా ప్రేమించిందో అంతకు మించి ప్రేమిస్తున్నాడు విమలాకర్. చంద్రమౌళి తన ప్రేమను తిరస్కరించేసరికి తనెంత దుఃఖ సముద్రంలో మునిగి శరీరాన్ని వ్యాధిగ్రస్తం చేసుకుందో తనకే తెలుసు. ఒక విధంగా చచ్చి బతికింది. ఆ మనోవ్యధ ఒక విధంగా విమలాకర్ పరిచయంతోనే ఉపశమించింది అనొచ్చు. అదేవిధంగా తను పెళ్ళాడినంటే విమలాకర్ కూడా అదే పరిస్థితుల్లో ఇరుక్కున్నాడంటే తను మళ్లీ తలెత్తుకు తిరగలేదు. ఆడపిల్లన్నాక పెళ్లి చేసుకోక తప్పదు. ఏదో ఒక సంబంధం చూసి తల్లిదండ్రులు పెళ్లి చేయక మానరు. ఆ ముక్కు మోకం తెలియని వ్యక్తితో జీవితం పంచుకునే కంటే తనని ప్రేమిస్తున్న విమలాకర్ని పెళ్లి చేసుకోవడమే ఉత్తమం. నిజానికి విమలాకర్లో కూడా ఏమీ లోపం లేదు. చదువు, అందం, సంస్కారం, డబ్బు అన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ మించిన విశాల హృదయం ఉంది. ఆనాడు తను చంద్రమౌళి మోసం చేశాడని బాధపడింది. ఇప్పుడు తను విమలాకర్ని కాదంటే అలా మోసగించిందే అవుతుంది. మౌళిని మరిచిపోవాలంటే విమలాకర్ని పెళ్లాడితే తప్ప లాభం లేదు. చూస్తూ చూస్తూ ఏ మందో మింగి చచ్చే ధైర్యం తనకి లేదు. అయినా తనెందుకు చావాలి? తను మానసికంగా చంద్రమౌళిని ప్రేమించిందే తప్ప శారీరక సంబంధం ఏమీ పెట్టుకోలేదు కదా అనుకుంటూ చాలాసేపు ఇలాగే అమృతమదం చేసుకుంటూ చివరికి విమలాకర్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చి అప్పుడు నిద్రపోయింది చందన. అప్పటికి టైము 1:30 అయింది. తెల్లవారి 7:30కి గాని లేవలేకపోయింది చందన. అదైనా సుశీలమ్మ వచ్చి తలుపు తడితేనే. సాయంత్రం ఎప్పుడవుతుందా అని తహతహలాడుతూ ఏదో ఆ నవల ఈ నవల తిరగేస్తూ 4 అయ్యేదాకా గడిపింది. 4 అయిన దగ్గర్నుంచి టాయిలెట్ ప్రారంభించింది. సరిగ్గా 6 గంటలకి గుమ్మంలో కారు ఆగింది. అదిరే గుండెతో చకచకా నడుస్తూ లోపలికొచ్చేశాడు విమలాకర్. అతనికి సుశీలమ్మే ఎదురుపడింది. ఏమండి, చందం లేదా? ఆదుర్దాగా అడిగాడు. దాని గదిలో ఉంది, లోపలికి వెళ్ళు అంటూ వంటగదిలోకి వెళ్ళింది సుశీలమ్మ. గుమ్మంలో నిలబడే లోపలికి చూశాడు విమలాకర్. తెల్లని పాము కుబుసంలాంటి చీరలో, తలలో జాజుల మాలతో అప్పుడే పైనుంచి కిందకు దిగిన అప్సరసలా ఉంది చందన. దిండు మీద ఏదో సూదీదారంతో కుడుతున్నదల్లా సరాసరి తన గదిలోకొచ్చిన విమలాకర్ని చూసి విస్తుపోయినా చటుక్కున లేచి నిలబడింది చిరునవ్వు ముఖంతో. ఆ మందహాసం చూసేసరికి సగం ధైర్యం వచ్చిన విమలాకర్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని, ఏం చేస్తున్నావు చందన అని అడిగాడు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. అబ్బా, ఏం కబుర్లు! నా కోసం ఎదురు చూసేదానివి అయితే వరండాలోనే దర్శనమిచ్చేదానివి, ఇలా అంతఃపురంలో ఉండేదానివా? రాణులెప్పుడు అంతఃపురంలోనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి రాజుగారే రావాలి మరి. ఆ మాటతో టపీమని లేచి ఆమె పక్కన కూర్చుని ఆమెని 2 చేతులతోనూ చుట్టేస్తూ, అయితే నేను నీ రాజునని ఒప్పుకున్నావన్నమాటేగా అని అడిగాడు అనురాగంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. ఒప్పుకున్నాను అంది అతన్ని లతలా పెనవేసుకుంటూ. ఆ మాట వింటూనే హర్షాత్రేకంతో అందిన చోటల్లా ముద్దులతో ముంచేశాడు విమలాకర్. ధన్యుణ్ణి దేవి అన్నాడు ఆమెని సరిగ్గా కూర్చోబెట్టి. అతని సంతోషం చూసి తను సరైన నిర్ణయమే తీసుకున్నానని సంతృప్తి పడింది చందన. మరి మీ వాళ్లతో మాట్లాడమన్నట్టు తల ఊపింది. పదండి, బయట వరండాలో కూర్చుందాం అంటూ ముందు తనే దారి తీసింది. అనుసరించాడు విమలాకర్. అతన్ని అక్కడ కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్లి తనే స్వయంగా కాఫీ తీసుకొచ్చి అతనికి అందించింది. 50-50 అంటూ సాసర్లో పోసిచ్చాడు విమలాకర్. చిరునవ్వుతో అందుకొని తాగింది చందన. మా వాళ్లతో మాట్లాడి రేపంతా కలిసొస్తాం అంటూ సెలవు తీసుకున్నాడు. అంతా ఏదో కలలాగానే ఉంది చందనకి. చందన గంధం శ్రీహరికి కావాలి గాని శ్మశానాలు పట్టుకు తిరిగే శంకరుడికెందుకు అన్న చంద్రమౌళి మాట గుర్తుకొచ్చి బాధగా నిట్టూర్చింది. అవును, అందుకే నువ్వు శంకరగిరి మాన్యాలను పట్టుకుని పోయావు తేలిగ్గా. విమలాకర్ తన ప్రణయాన్నంతా కుమ్మరించి తన దానిని చేసుకుంటున్నాడు. ప్రేమ విలువ ప్రేమ హృదయానికే తెలుస్తుంది, కఠిన శిలలకి ఏం తెలుస్తుంది అనుకుంది చివరికి. ఆ రాత్రి కూతురు నిద్రపోగా చూసి, విమలాకర్ని అడిగారా చందనని చేసుకుంటాడేమో అని అడిగింది సుశీల. నిన్ననే అడిగాను, తనకి ఇష్టమేనన్నాడు. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోవాలిగా అన్నాడు జగన్నాథరావు. ఇంకా అడిగేదేమిటి? దానికి ఇష్టం లేకపోతే అతనితో సినిమాలకి షికార్లకి వెళుతుందేమిటి? ప్రత్యేకించి అడగనవసరం లేదు అంది తేల్చేస్తూ.
అయినా మనం అడగడం మంచిది. అది కూడా చిన్నపిల్ల కాదు, మన ఇష్టం పేరుతో పెళ్లి చేయడానికి. అడుగుతానులేండి అంది సుశీలమ్మ. ఆ మర్నాడు అడగను అడిగింది. చందన ఇష్టమేనన్నట్టు తలూపాక ఇంకా ఆవిడ ఆనందం పట్టలేక ఫోన్ చేసి భర్తగారిక శుభవార్త అందించేదాకా ఆవిడ కాగలేదు. భార్య ఫోన్ కాల్ విని జగన్నాథరావు కూడా సంతోషించాడు. వెంటనే విశ్వనాథానికి ఫోన్ చేసి సాయంత్రం రమ్మని చెప్పాడు. అందంలో అప్సరస, డబ్బుకు శ్రీ మహాలక్ష్మి, చదువుకు సరస్వతి, ఇంకా అలాంటి ఆమెను ఇండియాలో ఏ మామగారు అభ్యంతరపరచడు కనుక వెంటనే వివాహానికి తాంబూలాలు పుచ్చుకోవడం, లగ్నం పెట్టుకోవడం కూడా జరిగిపోయింది. విమలాకర్ ఆనందానికి మితి లేదు. అతను కావాలనే పట్టుబట్టి దగ్గరలో ముహూర్తమే పెట్టించుకున్నాడు. చందనను పెళ్లికూతుర్ని చేశారు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. ఏకైక పుత్రిక వివాహానికి ఘనమైన ఏర్పాట్లే చేయసాగాడు జగన్నాథరావు. ఆ వీధంతా షామియానాలు, విశాలమైన ఆవరణంతా ట్యూబ్ లైట్లు, రంగురంగుల బల్బులు, దేవేంద్ర భవనమే దిగివచ్చిందా అన్నంత అట్టహాసంగా అలంకరించారు. రంగురంగుల కాగితం పూలు, పచ్చని మామిడి తోరణాలు, ఆర్చీలుగా కట్టిన చమ్కీ దండలు, పెళ్లి వైభవమంతా అక్కడే నిలబడిపోయింది. ఏమీ తోచక తన గదిలో మంచం మీద పడుకుని రేడియో ట్యూన్ చేసింది. ఎవరిదో పాట. ఆ పాట ఒక చరణం వింటూ అదిరిపడి లేచి కూర్చుని శ్రద్ధగా వినసాగింది. చిగురాకు నీ చెయ్యి సాచినా చెలిమితో, ఆ చేతితో చేయి కలపనేలేను, పండు వెన్నెల వంటి చల్లని నీచూపులు ప్రసరింపజేసిన నల్లని నా నీడే నన్ను చేరనివ్వదు. విషాదమంతా మేళవించి పాడుతున్న ఆ పాట వింటుంటే కళ్ళంబడి ధారగా కారసాగాయి కన్నీరు. మౌళి, ఎక్కడున్నావు? ఎలా ఈ రేడియోలో పాడుతున్నావు అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పాట పూర్తయింది. ఇప్పుడు మీరు విన్నది శ్రీ వి చంద్రమౌళి గారి లలిత సంగీతం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆ తర్వాత కార్యక్రమం వినాల్సిన అవసరం లేనట్టు రేడియో ఆపేసింది చందన. అంతవరకు మానిన గాయం మళ్లీ రేగినట్లయింది. పచ్చి ఆరని దెబ్బ పెచ్చురేగి మళ్లీ రక్తం కారినట్లయింది. ఆ బాధ భరించలేనట్లు గట్టిగా గుండె పట్టుకుంది చందన. తన నుంచి కావాలని తనని పెళ్లి చేసుకోవడం బొత్తిగా ఇష్టం లేకే ఆ విధంగా తప్పుకున్నాడు మౌళి. ఏదో ఊళ్ళో తన ఉనికి తెలియనీకుండా గడుపుతున్నాడు అనుకుంటూ మెల్లగా కన్నీరొత్తుకుంది. అదేంటి అలా ఉన్నావు అని అడిగింది సుశీలమ్మ ఆదురుద్దాగా. ఏం లేదు, తలనొప్పిగా ఉంది అంది కణతలు రుద్దుకుంటూ. అవసరానికి తలనొప్పిని మించిన ఆపద్బాంధవ్యం మరొకటి లేదు. అంచేత తలనొప్పి అంటే సామాన్యంగా నమ్మేవాళ్లు కూడా తక్కువైపోతున్నారు. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో అనుకుంటూ గబగబా ఇంత ఉప్పు దిగదుడిచి పారబోసొచ్చింది సుశీలమ్మ. నిమిషంలో చందన తలనొప్పి విడిదిలోని వియ్యాల వారింటి దాకా వ్యాపించిపోయింది. స్థిమితంగా పడుకుని సిగరెట్ తాగుతున్న విమలాకర్ దిగ్గున లేచాడు. వెంటనే తలనొప్పి బెళ్ళిచ్చి ఈ మందు కాఫీతో వేసుకోమని చెప్పి పంపాడు. చందన భర్తగారు పంపిన మందు వేసుకుని కాఫీ తాగి శుభ్రంగా పడుకుంది. ఆ రాత్రి పటాసుల సంరంభంలో విమలాకర్ చందనల వివాహం వైభవంగా జరిగిపోయింది. పెళ్లికి చందన స్నేహితురాళ్లంతా వచ్చారు. ఎంతో సరదాగా, ఎంతో సంతోషంగా గడిచిపోయింది పెళ్లి హడావిడి. కోడలు బాగా డబ్బునింట్లోంచి వచ్చిందని గృహప్రవేశం వేడుకలన్నీ ఘనంగానే ఏర్పాటు చేశాడు విశ్వనాథం కూడా. ఒక విధంగా ఆలోచిస్తే జగన్నాథరావు కంటే ఓ మెట్టు దిగునే ఉన్నాడు విశ్వనాథం. అయితే విమలాకర్కి డాంబిక జీవనం ఎక్కువ కనుక బాగా డబ్బున వాళ్ళ ప్రవర్తిస్తుంటాడు. భార్యామణి కాపురానికి వస్తుందని తెలిసాక ఖరీదైన ఫర్నిచరు, ఇంట్లోకి కొత్త మోడల్ మంచాలు తెచ్చాడు. రేడియో సెట్టు పాత మోడలని అది కూడా కొత్తది పట్టుకొచ్చాడు. రికార్డు ప్లేయరు, టేప్ రికార్డరు అన్నీ తెచ్చేసరికి బ్యాంకులో ఉన్న డబ్బు ఇంచుమించు అయిపోయినట్టే. అయినా అతను అందుకేమీ బాధపడలేదు. మళ్లీ బిజినెస్లో రాకపోదు, డబ్బు దేనికి, అనుభవించడానికి కాదా, కూడబెట్టి ఏం చెయ్యాలి, ఇదే అనుకున్నాడతను. దానికి విశ్వనాథం దంపతులు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. సంపాదించేవాడు వాడు, వాడిష్టప్రకారమే జరగని అనుకున్నారు. విమలాకర్తో మొదటి రాత్రి గడపబోతూ ఒకసారి చంద్రమౌళిని తలచుకుంది చందన. ఈ రేయి చంద్రమౌళి దక్కించుకోవలసింది. అతను చేజేతిలా కాలు రాచుకున్నాడు అనుకుంది బాధగా. మౌళి, ఇంతకాలము మనసులో ఏదో ఒకనాడు నువ్వు తిరిగొచ్చి నన్ను పెళ్లాడ్డానికి ముందుకొస్తావని ఏదో మూల ఆశపడుతూనే వచ్చాను. కానీ నువ్వు నన్ను పూర్తిగా విస్మరించావు. నీకింక నేను పరాయిదాన్ని. విమలాకర్ స్వంతమయ్యాను.
అతనే నా భర్త, నా దైవం. ఇంకా ఏనాటికి నీకు నాకు సఖ్యత కుదిరే అవకాశం లేదు, రాదు. నా భర్తకి నేను అన్యాయం చేయను అనుకుంది. ఆఖరిసారిగా మౌళిని తలచుకుని ముత్తైదువులు చందనని గదిలోకి పంపి వెళ్ళిపోయారు. గ్లాస్కో పంచ, గ్లాస్కో లాల్చీలో విమలాకర్ అందంగా నిలబడి తన రాక కోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. తల వంచుకు నిలబడిన చందనని చూసి పట్టలేని ఆనందంతో చందన అంటూ తన గాఢ ఆలింగనంలో బంధించాడు. అతని ఎదపై తలవాల్చి సిగ్గుతో కళ్ళు మూసుకుంది చందన. ఇంతటి సౌందర్య రసాది దేవతను ఏ జన్మపుణ్యమో భారీగా పొందడం అనుకున్నాడు విమలాకర్ పరవశంగా. అంతవరకు ఆమెని వెంటనంటిన విషాద జీమూతాలన్నీ అతని బాహువల్లర్లో సమసిపోగా నిండు మనసుతో అతనికి తనని తాను అర్పించుకుంది చందన. విమలాకర్ జీవితంలో చందన ఒక జ్యోతి. రాణిగారు ఇక పుట్టింట్లో కూర్చుంటే కాదు, మనం రేపే వెళ్ళిపోవాలి అని అన్నాడు విమలాకర్. మా వాళ్లతో చెప్పనీయండి అంది నవ్వుతూ. చెప్పడం కాదు, వెళ్ళిపోయేటట్టు చూడు. ఆ మర్నాడు తల్లితో అంది. ఆయన వెంటనే వెళ్ళిపోదాం అంటున్నారమ్మా అంటూ. అదేంటే 16 రోజుల పండగ కాకుండానే? ఆ రోజుకు మళ్ళీ వస్తానులే అమ్మా అంది నవ్వుతూ. సరే మీ ఇష్టం అంది సుశీలమ్మ అయిష్టంగానే. ఈ మాట విన్న జగన్నాథరావు, ఇక్కడ మీకు స్వేచ్ఛకి ఏమన్నా అంతరాయంగా ఉందా అని అడిగాడు అల్లుణ్ణి. కాదులేండి, అక్కడ కోడల కోసం మా అమ్మగారు కలవరిస్తున్నారు అన్నాడు విమలాకర్. ఆ మర్నాడే భార్యని ఇంటికి తెచ్చాడు. చందన, నువ్వు మీ వాళ్లని ఒప్పించి ఇక్కడికి వచ్చేసినందుకు మెనీ థ్యాంక్స్ అన్నాడు రాత్రి తన మీదకి లాక్కుంటూ. చందన నవ్వి ఊరుకుంది. మనం హనీమూన్కి వెళదామా అని అడిగాడు. ఎక్కడికి? నువ్వు ఎక్కడికంటే అక్కడికే. అయితే కాశ్మీర్ తీసుకువెళతారా? ఓకే, నువ్వు కోరడము నేను నెరవేర్చకపోవడమునా అన్నాడు హుషారుగా ఈలవేస్తూ. అయితే సరే, కాశ్మీర్ ప్రయాణానికి కావలసిన సన్నాహాలు చేయండి. వీసా అవి కావద్దు? కావాలి. రేపే జిల్లా కలెక్టర్ ద్వారా పర్మిషన్ తెప్పిస్తాను. బెంగళూరు, మైసూరు ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ చూశాక కాశ్మీరు, శ్రీనగర్, ఢిల్లీ, ఆగ్రా వగేరాలు చూసొద్దాం. తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? ఓ నెల 15 రోజులు వేసుకుందాం ప్రోగ్రాం. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత. బ్యాంకులో డబ్బు లేదు కనుక 4,000 అప్పు తెచ్చాడు విమలాకర్. ప్రయాణాలకి, చందనకు అక్కడ ఏవైనా కొనడానికి అది సరిపెట్టుకోవాలి అనుకున్నాడు. డబ్బు అప్పు తెచ్చినట్టు భార్యకి తెలియనీలేదు, తల్లిదండ్రులకి తెలియనీలేదు. అత్తవారింట్లో చందన హాయిగా ఉంది. ఆ వారం స్పందన సీరియల్, రచన వి చంద్రమౌళి అన్న అనౌన్స్మెంట్ చందన చూడనే లేదు. ఆమె అత్తవారింటికి వచ్చాక వారపత్రికలు చూడడం మానేసింది. పైగా విమలాకర్కి అంత పుస్తకాల పిచ్చి లేదు. పైగా కొత్తగా కాపురానికి వచ్చిన తను అత్తవారింట్లో వీక్లీలంటే ఏమనుకుంటారో అన్న బెరుకు ఉండనే ఉంది. ఆ మరుసటి వారం నుంచే సీరియల్ ప్రారంభం. ఆ మరుసటి వారంలోనే చందన భర్తతో కలిసి హనీమూన్కి వెళ్ళిపోయింది కూడా. ఇవేవీ తెలియని చంద్రమౌళి తన సీరియల్ ఆమె చూస్తుందని, చూసి చదివి తను ఏ పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చేసింది గ్రహిస్తుందని, అది ఆమె అర్థం చేసుకుంటే తన మీద అపోహపోయి కొంతైనా సదభిప్రాయం ఉండకపోదని ఆశపడసాగాడు. కానీ అతని దురదృష్టం అతని దగ్గరే ఉందన్నట్టు చందనకసలు తెలీదు ఆ విషయం. కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉంటూ హనీమూన్ వెళ్లేసరికి సుశీల, జగన్నాథరావులు చాలా పొంగిపోయారు. కారు కొన్నాడు. ఇల్లంతా రకరకాల వస్తువులు తెచ్చి అలంకరించాడు. ఇప్పుడు ఈ కాశ్మీర్ ప్రయాణం ఏమిటి? ఆఫీస్ కూడా కొత్తగా ఓపెన్ చేసిందాయే. దాన్ని అభివృద్ధి చేసుకోకుండా నెల 15 రోజులు తిరిగి రావడం ఏం బాగుంది అనుకున్నాడు విశ్వనాథం. కానీ పైకేమీ అనలేదు. కొడుకు కొన్నాస్తంతా అప్పగించేసిన తర్వాత జగన్నాథరావుతో కలిసి బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకుంది కేవలం పై ఎత్తున ఉండడానికి మాత్రమే. అసలు డబ్బంతా విమలాకరే పెట్టుకుంది. ఒక్కగానొక్క కొడుకన్న ఉద్దేశంతో ఫారెన్ పంపించి అతనికే ఉన్నదంతా ఖర్చు పెట్టాడు విశ్వనాథం. స్పందన సీరియల్ వారం వారం వస్తూనే ఉంది. ఆ సీరియల్ చూసుకున్నప్పుడల్లా చంద్రమౌళి హృదయం ఆనందంతో ఉరకలు వేసేది. ఇది చందన చదువుతూనే ఉంటుంది అనుకుంటూ తృప్తిపడసాగాడు. రాత్రుళ్ళు అతను చందన ఆనాడు తనకి కప్పిన దుప్పటిని ప్రాణంగా చూసుకుంటూ ఆపేక్షగా కప్పుకొని పడుకుంటాడు. ఆ దుప్పటి అతనికి చందన ఆలింగన సౌఖ్యాన్నే ప్రసాదిస్తున్నట్టు భావించుకునేవాడు. చందన విమలాకర్ సాన్నిధ్యంలో చంద్రమౌళిని క్రమక్రమంగా మరిచిపోయిందన్న సంగతి చంద్రమౌళి ఊహకందని విషయం.
ఆ రోజు ఏంటోయ్ అలా చిక్కిపోతున్నావు అని అడిగాడు హోటల్ ప్రొపరేటర్ చంద్రమౌళిని. అబ్బే ఏం లేదండి అంటూ కపదాటు వేశాడు. నీ సీరియల్ చూస్తున్నాను, చాలా బాగుంది. నువ్వు ఈ రోజు నుంచి సర్వర్గా ఉండకు, సూపర్వైజర్గా ఉండు అన్నాడు ప్రొపరేటర్. ఆ కాస్తకే పొంగిపోయాడు మౌళి. అలాగే సార్ అంటూ తన కృతజ్ఞతని వెల్లడించి యువతలకొచ్చేశాడు. చందన ఆ నవల చదివి బాగుందని మెచ్చుకుంటే బాగుండు. అయినా ఆమె మెచ్చుకున్నది లేంది తనకెలా తెలుస్తుంది? ఈ విధంగా ఆశ నిరాశల మధ్య ఊగుతోంది అతని మనసు. కాశ్మీర్ సాలువా కొన్నాడు, కాశ్మీర్ సిల్క్ చీరలు కొన్నాడు, బెంగళూరు సిల్క్ చీరలు కొన్నాడు. భార్యని నడిస్తే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా చూసుకుంటున్నాడు విమలాకర్. ఆ అనురాగాంబుదిలో తనని తానే మర్చిపోతోంది చందన. తనని ఇంత గాఢంగా ప్రేమించే భర్త దొరకడం తను ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అనుకుంది తృప్తిగా. చందన చందన అంటూ కొంగు వదలడు విమలాకర్. భర్త తనకి కొనిపెట్టినవన్నీ మైమరిచి చూసుకుంది చందన. ఆమె కన్నుల్లో వెలిగే ఆనందరేఖలను గమనించి ఇంకో 1000 అప్పు తెచ్చి అయినా భార్యకి అవి ఇవి ఇంకా కొనకపోతేనే అని బెంగపడ్డాడు విమలాకర్. ఇదంతా అతను సంపాదించిందేనని, భర్త మంచి ఆర్జనపరుడేనని మురిసిపోయింది చందన. కాశ్మీర్లో భార్యతో డాల్ సరస్సులో బోట్ షికారు చేశాడు. అక్కడ చూడవలసినవన్నీ చూపించాడు. అక్కడ మంచి మంచి సీనరీలు ఫోటోలు తీశాడు. భార్యతో స్టూడియోలో ఫోటోలు దిగాడు. ఇవన్నీ చందన విమలాకర్ల ఆనందాన్ని అనురాగాన్ని మరింత పటిష్టం చేశాయి. నెల 15 రోజుల యాత్ర ముగించుకుని నిర్విఘ్నంగా ఇల్లు చేరుకున్నారు దంపతులు. ఇన్నాళ్ళు బిజినెస్ చూసుకోవడం లేదు సరిగ్గా, ఇంక చాలండి మన తిరుగుళ్ళు, అంతా నాన్నగారి మీదే వదిలేస్తే పెద్దతనంలో అన్నింటికీ హైరాణ పడతారు అంది చందన భర్తతో మందలింపుగా. అలాగే మనం ఇంకా కొన్నాళ్ళు ఇంటి పట్టునే ఉందాంలే అన్నాడు విమలాకర్. ఇంటికొచ్చాక 4 రోజులు బడలక తీర్చుకోవడానికే సరిపోయింది. చందన ఈరోజు నవరంగకి వెళదాం, రెడీగా ఉండు అంటూ ముందే చెప్పి వెళ్ళాడు విమలాకర్. అలాగే తెల్లని జరీ బుటాలున్న చీర కట్టుకుని తలలో తెల్ల చామంతి పూలు తురుముకుని రతీదేవిలా ముస్తాబైంది చందన. సరిగ్గా 5:30 కల్లా వచ్చేశాడు విమలాకర్. భార్యని చూస్తూనే మురిసిపోయాడు. కారులో థియేటర్ చేరుకునేసరికి ఇంకా మొదలు పెట్టలేదు సినిమా. హలో మిస్టర్ విమల్, సన్నగా వినిపించిన కంఠం విని ఉలిక్కిపడి చూశారిద్దరు. ఎవరో అనుకుంది చందన. కానీ విమలాకర్ ముఖం మాత్రం ఇంతైంది. ఇతని పేరు రాబర్ట్, నా అమెరికా ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు భార్యకి. షీ ఈజ్ మై వైఫ్ మిసెస్ చందన విమలాకర్ అంటూ గర్వంగా పరిచయం చేసుకున్నాడు భార్యని. రాబర్ట్ చేయి సాచాడు కరచాలనం కోసం. కానీ నమస్తే అంటూ చేతులు జోడించి ఊరుకుంది చందన. లోపలికొచ్చి కూర్చున్నాక అతను మంచి ఆర్టిస్టు చందన అన్నాడు విమలాకర్. అలాగా అని సినిమా చూడడంలో నిమగ్నమైంది చందన. ఇంటర్వెల్లో టీలు వగేరాలని రాబట్టే ఇప్పించాడు ఇద్దరికి. విమలాకర్ అడ్రస్ అడిగి తీసుకున్నాడు. ఆఫీస్ అడ్రస్సు, ఇంటి అడ్రస్సు కూడా ఇచ్చాడు విమలాకర్. సినిమా పూర్తయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. స్పందన సీరియల్ ముగింపుకొచ్చేస్తోంది. ఇంకో 4 వారాల్లో అయిపోతుంది. కానీ ఆ వీక్లీలో చంద్రమౌళి సీరియల్ పడుతోందన్న విషయమే తెలియదు చందనకి. ఇంట్లో అత్తమామలతో ఊపిరాడనివని భర్త సాన్నిధ్యంలో ఆమెకు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. ఆ రోజు గదిలో పూలు కుట్టుకుంటోంది చందన. బోట్ల శబ్దం విని ఎవరా అని తొంగి చూసింది. రాబర్ట్. విమల్ లేడా అని అడిగింది. లేరు అని జవాబిచ్చింది. ఆఫీసులో ఉంటారా అని అడిగాడు. ఉంటారని జవాబిచ్చింది. రాబర్ట్ వెంటనే స్కూటర్ మీద విమల ఆఫీసుకు చేరుకున్నాడు. విమలాకర్ అతన్ని పరమానందంగా తీసుకువెళ్లి తన గదిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ కబురు ఈ కబురు చెప్పి నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు మీ మిస్సెస్ రండి అంటూ ఆహ్వానించాడు రాబర్ట్. తప్పకుండా వస్తామని విమల్ చేత ప్రామిస్ చేయించుకుని అప్పుడు వెళ్ళిపోయాడు రాబర్ట్. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు విమలాకర్. చందన, సాయంత్రం మనం ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళదాం, ఫిల్మ్ ఛాంబర్లో, రెడీగా ఉండు. ఇది రాబర్టు ఆహ్వానమే అని వెంటనే గ్రహించింది చందన. అయినా అతని చిత్రాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి కొద్దీ త్వరగా ముస్తాబవసాగింది. ఇక్కడ వంటకి మనిషిని పెట్టాడు విమలాకర్. ఏమీ పనిలేదు. కుట్లు అల్లికలే ఆమె కాలక్షేపం. రేడియో వినడం, భర్తతో షికార్లు కొట్టడం, నిద్రపోవడం. మెల్లగా నచ్చజెప్పి భర్తని లైబ్రరీకి చందా కట్టించింది. అతనే ఏవో 2 నవలలు తెస్తూ ఉంటాడు.
అతను తెచ్చినవి ఆమెకి నచ్చితే చదవడం, లేకపోతే లేదు. అవి మళ్ళీ తీసుకువెళ్ళి ఇచ్చేదాకా ఓ మూల పడుంటాయి. ఎగ్జిబిషన్ హాల్లో జనం చాలామందే ఉన్నా రాబట్టు విమలాకర్ చందనల కోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నాడు గుమ్మంలో. వారిద్దరూ కారు దిగుతుంటే రాబర్ట్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. వచ్చి విమలాకర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలకు తీసుకువెళ్ళినా అతని చూపులు మాత్రం చందన మీదే ఉన్నాయి. జుట్టు సగం పైగా కింద వదిలి మధ్యలో కొద్దిగా అల్లి వదిలేసింది చందన. చెవులకు రాళ్ల రింగులు నియాన్ లైట్ల వెలుగులో తళుక్కుమంటున్నాయి. మెడలో నల్లపూసల దండ, శంఖం వంటి మెడను అలంకరించుకునుంది. ఆమె కంటి చూపులో, పెదవి విరుపులో, పంటి నొక్కులో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతల్నే అరమోడుపు కన్నులతో పరికిస్తున్నాడు రాబర్ట్. అతనికి ఈ అమ్మాయి అందం హృదయంలో చాలా బాగా హత్తుకుపోయింది. మిస్టర్ విమల్, నాకు నీ వైఫ్ చిత్రం గీయాలనుంది అన్నాడు ఆశగా. అది ఆవిడగారిష్టం అంటూ నవ్వి ఊరుకున్నాడు విమల్. ఏమంటారు అని అడిగాడు చందనని చూస్తూ. నాకంతిష్టం లేదు అంది మెల్లగా. మరేం పర్వాలేదు, ఒక అరగంట మంచి ఫోజులో కూర్చుంటే స్కెచ్ గీసుకుంటాను. 4 రోజులు శ్రమ పడితే బ్రహ్మాండమైన చిత్రం తయారవుతుంది. అంటే 4 రోజులు వరుసనే అరగంట మీకు మోడల్గా కూర్చోమంటారు? చురుగ్గా చూస్తూ అడిగింది చందన. అఫ్కోర్స్, ఈలోగానే పూర్తి కావచ్చు అన్నాడు నవ్వుతూ. పర్వాలేదు చందన, నేను నీ పక్కనే ఉంటాను, చిత్రం గీని అన్నాడు విమలాకర్. రాబట్టు మరీ కోరడంతో విమలాకర్ ప్రోత్సాహం కాదనలేక ఒప్పుకుంది చందన. దాంతో ప్రపంచాధిపత్యం పొందినట్టు ఫీల్ అయ్యాడు రాబర్ట్. ఆ మర్నాడే వచ్చాడు రాబర్ట్. అప్పటికి విమలాకర్ ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే చిత్రం ప్రారంభించేస్తావన్నమాట అంటూ నవ్వి చందన అంటూ కేకేశాడు. చందన యువతలకొచ్చింది. రాబర్ట్ వచ్చాడు. స్ట్రాంగ్ కాఫీ తీసుకుని చక్కగా ముస్తాబైరా. చందన అలాగే అన్నట్టు తలూపి లోపలికి వెళ్లి కాఫీ తెచ్చింది. మరో 2 నిమిషాల్లో చీర మార్చుకుని వచ్చింది. ప్లీజ్, మీరా జడవిప్పి జుట్టు ఫ్రీగా వదలండి అర్దింపుగా అన్నాడు రాబర్ట్. జడవిప్పి నొక్కుల జుట్టును ఫ్రీగా వదిలేసింది. పైన స్లోగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ గాలికి ముంగురులు చెదిరి ముఖాన పడుతున్నాయి. అతను చెప్పినట్టే కూర్చుంది. మార్వలెస్ అన్నాడు రాబర్ట్ అందమైన ఆ భంగిమను చూస్తూ. విమలాకర్కి కూడా తన భార్య ఆ క్షణంలో మరింత అందంగా కనిపించింది. మెల్లగా అవుట్లైన్ గీశాడు. అబ్బా, ఎంతసేపు అంది చందన. ఏం, అప్పుడే నడునొప్పిగా ఉందా అని అడిగాడు విమలాకర్. అవునన్నట్టు తలూపింది. వెంటనే కట్టిపెట్టాడు రాబర్ట్. రేపొస్తానులేండి, మిమ్మల్ని బాధ పెడుతూ ఎందుకు అని సెలవు తీసుకున్నాడు. ఆ మర్నాడు అదే టైంకొచ్చాడు. మరో సగం గీసి వెళ్ళిపోయాడు. 3వ రోజు అలాగే అరగంట కంటే ఎక్కువ కూర్చోలేకపోయింది చందన. మావిడి చిత్రం అద్భుతంగా రావాలి రాబర్ట్ అన్నాడు విమలాకర్. ఆ 4వ రోజు అతను వచ్చేసరికి విమలాకర్ లేడు. చందన ముందు తటపటాయించింది. మరేం పర్వాలేదండి, ఈ ఒక్కరోజు ఓపిగ్గా కూర్చుంటే చిత్రం పూర్తవుతుంది అన్నాడు రాబర్ట్. చందనకు కూడా విసుగ్గా ఉంది కనుక ఏదో ఈ ఒక్కరోజుకు కష్టపడితే పీడ వదిలిపోతుంది. ఏదో భర్త ముచ్చటపడ్డాడని గాని లేకపోతే ఎవడికి కావాలి ఈ చిత్రం అనుకుంది. చందన మామూలుగా రోజూ కూర్చున్నట్టే కూర్చుంది. కొంచెం ఇలా వంపుగా కూర్చోండి అంటూ తనే ఆమె భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు రాబర్ట్. అది చూసి ఆమె కంగారు పడింది. నేను కూర్చుంటానులేండి అంది చప్పున. మీ ఇండియన్ లేడీస్కి ప్రతిదానికి భయమే అన్నాడు నవ్వుతూ రాబర్ట్. అవును, ఏదైనా హద్దుల్లో ఉన్నంతవరకే గౌరవం, అది దాటితే ప్రతిదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది నిక్కచ్చిగా అంది చందన. రాబర్ట్ నవ్వి సున్నితంగా ఆమె మెడ రాచి పెన్సిల్ చేతబట్టుకున్నాడు. అతని స్పర్శ ఆమెకి ఒంటిన తేళ్లు పాకినట్లే ఉంది. కాని అతనికి మాత్రం మొత్తు కొలిపింది ఆమె మెత్తని దేహం. పెన్సిల్ కాగితం మీద కదులుతున్న అతని మనసు మాత్రం చందన శరీరం స్పృశించినప్పటి పులకరింతలే కలుగుతోంది. అరగంట అయిపోయింది. అలవాటు ప్రకారం చందన లేవబోయింది. చందన వెళ్ళిపోతుందేమోనన్న కంగారులో ప్లీజ్ సిడౌన్ అంటూ 2 భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు రాబర్ట్. కూర్చోమంటే నేనే కూర్చుంటాను, మీరు చేయి పట్టుకుని కూర్చోబెట్టనక్కర్లేదు విసురుగా అంది చందన. చేయి పట్టుకుని కూర్చోబెట్టడం కూడా తప్పేనా వింతగా అడిగినట్టు అడిగాడు రాబర్ట్. మీకు తప్పు కాదేమో కానీ మాకు తప్పే. నా భర్త తప్ప మరొకరి మీద చేయి వేయడం మాలో ఎవరూ హర్షించరు. రాబర్ట్ సన్నగా నవ్వాడు. నేను మీ ఇండియాకి మీ వారితో పాటే వచ్చాను. ఇక్కడో 2 ఏళ్లు ఉండాలని, ఇక్కడ ఆడవాళ్లని బాగా స్టడీ చెయ్యాలని, అందమైన యువతల చిత్రాలు గీసి మా వాళ్లకి చూపాలని.
మీలా అనేవారు కొందరు కనిపించారు. చాలామంది మా వాళ్లలానే షేక్ హ్యాండ్స్ ఇస్తారు, డ్రింక్స్ సేవిస్తారు. దాదాపు 3 వంతులు మా వాళ్లలానే ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్లల్లో అందాల రాసులున్నా నాకు నచ్చక వదిలేశాను. మీలో నన్ను ఆకర్షించింది కూడా ఈ మీ సెంటిమెంటే. మీ వారు ఎస్ అంటే తప్ప ఎవరితోటో మాట్లాడరని నేను ఆనాడు థియేటర్లోనే గమనించాను. అందుకే భారతీయ సౌందర్యం, సంస్కృతికి ప్రతిబింబంగా మిమ్మల్ని చిత్రీకరించాలని కోరుకుంటున్నాను. కట్టులో, బొట్టులో, విద్యలో, వినయంలో, సౌందర్యంలో, సౌకుమార్యంలో మీరు అన్నింటా తెలుగు ఆడపడుచుకు చక్కని ప్రతిబింబం. అందుకే మిమ్మల్ని నా దేశం తీసుకువెళతాను అన్నాడు ఆవేశంగా రాబర్ట్. ఆ మాటలు వింటూ మంత్రముగ్ధ అయింది చందనాదేవి. గదిలో మామగారు ఆన్ చేసిన రేడియోలోంచి పాడనా తెలుగు పాట అంటూ వినిపిస్తోంది. నన్ను మీరిప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నారనుకుంటాను. రాబర్ట్ మాటకు నవ్వి ఎస్ అంది చందన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రం పూర్తయ్యాక నేను అమెరికా వెళదామనుకుంటున్నాను. మీ ఫోటో ఒకటి ఇవ్వండి. నోనో, సింగిల్గా రాదు, కావాలంటే వారితో తీయించుకునిస్తాను. ఓకే, మీరా మాట అంటారని నాకు తెలుసు అన్నాడు రాబర్ట్ నవ్వుతూ. మరి మీరు వివాహం చేసుకోలేదా? లేదు, నాకు మీలాంటి అమ్మాయి దొరికితే ఇండియాలోనే స్థిరపడిపోతాను. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే నాకు ఇంట్రడ్యూస్ చేయండి. అలాగే, నీరజ అన్న నా ఫ్రెండు ప్రస్తుతం గుంటూరు నాగార్జునలో ఎంఏ చదువుతోంది. వచ్చినప్పుడు చూపిస్తాను. పోనీ ఓ సండే రమ్మని ఇన్వైట్ చేయరాదా? అలాగే అన్నట్టు తలూపి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాక ఇంటర్నేషనల్ మ్యారేజ్కి ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తారని నేను అనుకోను. ఊరికే చూపిస్తాను అంతే అంటూ లేచింది చందన. తన శక్తియుక్తులన్నీ ధారపోసి చిత్రాన్ని తయారు చేశాడు రాబర్ట్. ఆ బొమ్మ తనే తీసుకొచ్చి విమలాకర్ ఉన్నప్పుడు చందనకి చూపించాడు. నీ దగ్గర మంచి ప్రావీణ్యం ఉంది బ్రదర్ అన్నాడు నవ్వుతూ విమలాకర్. చందన కూడా బాగుందని మెచ్చుకోవడంతో చాలా సంతోషపడ్డాడు రాబర్ట్. చందన రాసిన ఉత్తరం అందుకుని శనివారం బయలుదేరొచ్చింది నీరజ. స్నేహితురాలు రాకకి చందన సంతోషంతో ఉబ్బిపోయి విమలాకర్కి ఫోన్ చేసింది. అది వెంటనే రాబర్ట్కు తెలియజేశాడు విమలాకర్. మరో గంటలో ఇద్దరం వస్తున్నాం అంటూ మళ్లీ ఫోన్ చేశాడు విమలాకర్ భార్యకి. చందన చెప్పే కబుర్లు వింటూ ఆ అమెరికన్ యువకుణ్ణి చూడాలన్న కుతూహలంతో గుమ్మం కేసి దృష్టి నిలిపింది నీరజ. సరిగ్గా గంటలో గుమ్మం ముందు కారు ఆగింది. విమలాకర్, అతని వెనకే రాబర్టు లోపలికొచ్చారు. ఏది నీరజ అంటూ కుర్చీలో కూర్చున్నాడు విమలాకర్. చందన నీరజను తీసుకుని గదిలోకి వచ్చింది. ఈమె నా ఫ్రెండ్ నీరజ అంటూ పరిచయం చేసింది రాబర్ట్కి. నీరజ నమస్కరించింది. కానీ ఆమె కళ్ళు రాబర్ట్నే పరీక్షగా చూస్తున్నాయి. అలాగే రాబర్ట్ కూడా. 2 జడలు, రూబీ ఆయిల్ ప్రింటెడ్ చీర, చెవులకు రింగులు, మెడలో సన్నని చైను, చక్కని ఒడ్డు పొడుగుతో ఆకర్షణీయంగా ఉంది నీరజ. ఆమెనే రెపవేక చూశాడు రాబర్ట్. పొడుగ్గా, పొడుగు తగిన లావుతో, గోధుమ రంగు కళ్ళు, అదే రంగు క్రాఫు, తెల్లని శరీరం. మొదటి చూపులోనే నీరజని ఆకర్షించాడు రాబర్ట్. అందరికీ టిఫిను, కాఫీలు అందించింది చందన. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి సెలవు తీసుకున్నాడు రాబర్ట్. అతన్ని సాగనంపడానికి వెళ్ళిపోయాడు విమలాకర్. చందన, నీరజ కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. చందన, చంద్రమౌళి సీరియల్ చదివావా అని అడిగింది నీరజ. సీరియల్లా అంటూ ఉలిక్కిపడి అడిగింది చందన. అవును, చకిత వారపత్రికలో ఇప్పటికి 4.5 నెలల నుంచి వస్తోంది. బహుశా ఈ వారంతో అయిపోతుందనుకుంటాను. చందన ముఖం నల్లగా అయిపోతోంది. నేను ఆ వారపత్రిక చూడడమే లేదు నీరజ అంది. కానీ మనసులో మాత్రం అలజడి ప్రారంభమైంది. చాలా బాగుంది చందన. అందులో స్పందన చక్రవర్తుల క్యారెక్టర్ డెవలప్మెంటు చాలా గొప్పగా ఉంది. అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలీదు అంటూ తల ఊపి, పోనీ ఆ పత్రికా ఆఫీసుకు రాసి కనుక్కుందామా అని అడిగింది నీరజ. వద్దులే నీరజ, అతను మనందరి మధ్య ఉండలేక ప్రశాంతతని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. మనం అడ్రస్ తీసుకుని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతని ఏకాంతాన్ని భంగపరచడం దేనికి అంది నిర్లిప్తంగా చందన. ఆ మాట నిజమే అన్నట్టు తల పంకించి ఆ పూట భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయింది నీరజ. చందన మనస్సంతా చంద్రమౌళి మాట గుర్తుకు రాగానే వికలమైంది. తను విమలాకర్ బాహువల్లరిలో అన్ని విధాలా సేద తీరింది. మళ్లీ ఇలాంటి స్థితిలో గతమంతా తిరగదోడినట్లయి బాధతో విలవిల్లాడింది మనసు. అదేం చందన అలా ఉన్నావు అని అడిగాడు విమలాకర్ 4-5 సార్లు. అబ్బా ఏం లేదు అనన్నా. తను ఈ మధ్య చీరలవి ఏం కొండం లేదు కనుక కోపం వచ్చుంటుంది.
అది పైకనలేక అలా ముభావంగా ఉంది అని అనుకున్న విమలాకర్ ఆ మర్నాడే మరో 3,000 వడ్డీకి తెచ్చి కొత్త మోడల్ నెక్లెసు 1,600తో ఒకటి, మిగతావి చీరలు తీసుకొచ్చి చందన చేతిలో పెడితే తెల్లబోయింది చందన. ఎందుకిప్పుడు ఇవన్నీ అని అడిగింది ఆశ్చర్యంగా. నీకు కోపమొచ్చింది కదూ, అందుకని. ఇందులో ఓ చీర కట్టుకుని ఆ నెక్లెస్ పెట్టుకుని రాత్రికి రంబలా నన్ను ఆనందింపజేయాలి అన్నాడు ప్రేమగా ఆమె చుట్టూ చేతులు వేసి. భర్త అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక అటే చూస్తుండిపోయింది అతన్ని. తన ముభావాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, ఎంత డబ్బు తగలేశాడు అనుకుంది బాధగా. ఉన్నవి కట్టుకోవడానికే సరిపోవడం లేదు, ఇంకో కొత్తవెందుకు అని అవి తీసుకుని అతను చెప్పినట్టే అలంకరించుకుంది.